Good morning, children. Welcome to the Maths online class. We are in the chapter 2, sets. Okay, up to now we explained. Try this, right? I am going to start exercise number 1. Yesterday I explained, in previous class I explained what is set. A set is a group of some well-defined objects. Objects may be numbers, things or days, months, etc. అర్థం కదమ్మా. ఒక వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క గ్రూప్ అవి నెంబర్స్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. వెల్ డిఫైన్డ్ అంటే మీన్స్ సపోజ్ మనకు ఏదైనా నెంబర్ ఇచ్చామనుకో, ఆ సెట్లో ఉందో లేదో చెప్పగల. ఇది ఉంది, ఇప్పుడు ఈ సెట్ ఉంది, మన ఇక్కడ ఏదో మనం -2 అని ఇచ్చాం. -2 అయితే ఈజ్ ఇట్ బిలాంగ్స్ టు దిస్ సెట్? నో, దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. దిస్ ఈజ్ ఇంటిజర్, ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ సెట్. సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్ అనమాట. వెల్ డిఫైన్ అనేది ఇందులో ఉన్నది న్యాచురల్ నెంబర్స్ అని చెప్పాం. దీస్ ఆర్ సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్, దట్ ఈజ్ వెల్ డిఫైన్. సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అన్నది వెల్ డిఫైన్ అనమాట. ఆ వెల్ డిఫైన్ కాబట్టి మనం ఈ నెంబర్, ఇచ్చిన నెంబర్ అందులో ఉందో లేదో చెప్పగలిగాం, రైట్? ఇవన్నీ చెప్పాం. ఇది ఆ నెంబర్ అందులో ఉందంటే నాట్ బిలాంగ్స్ టు ఇది, సారీ, -2 నాట్ బిలాంగ్స్ టు బి. అదే ఉందంటే ఏమో సపోజ్ 2 ఉందనుకో, 2 బిలాంగ్స్ టు బి. ఉంటే బిలాంగ్స్ టు, లేదంటే నాట్ బిలాంగ్స్ టు సింబల్స్. దీస్ ఆర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 2.1. దిస్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ సెట్స్? జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. ఫస్ట్ వన్, the collection of all the months of a year beginning with letter J. Is it a set? Yes, it is a set. What is that set? Can you tell me? First one, set of all months starting with J. ఏమొస్తాయి అది? సపోజ్ జాన్వరి, తర్వాత ఇంకేమన్నా, జూన్, జూలై, దీస్ 3. Is there another? January, February, March, April, May, June, July. Okay, now these are the months starting with J. Can you write it? Right. Yes, that is a set. So the collection of 10 most talented writers of India. ఇండియాలో ఉన్న 10 మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ అంట. ఈజ్ ఇట్ ఏ సెట్? నో, ఇట్ ఈజ్ ఏ నాట్ సెట్. వై? వీ కెనాట్ సే విచ్ ఆఫ్ దెమ్ ఆర్ మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ త్రూ అవుట్ ద ఇండియా. మనం ఎవరు టెన్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ చెప్పలేము, టాలెంటెడ్ రైటర్స్ చెప్పలేము. ఓకేనమ్మా. దెర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. సెకండ్ వన్ ఈజ్ నాట్ ఏ సెట్ అండ్ రైట్, నాట్ ఏ సెట్. Because we cannot find out 10 most talented writers. 10 most talented writers of India. అంటే ఎవరు కరెక్ట్? రైటర్స్ ఆఫ్ ఇండియా. మనం మోస్ట్ టాలెంటెడ్ టాప్ 10 ఎలా అని చెప్పలేం. ఎందుకంటే ఎవరో అంటే అందరూ బాగానే చేస్తారు, మంచి రైటర్సే. సపోజ్ క్రికెట్లో ఉందనుకోండి, టాప్ 10 అంటే ర్యాంకులను బట్టి చెప్పొచ్చేమో, కానీ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి మనం ఎవరు టాప్ 10 చెప్పలేము. ఎందుకంటే ఇద్దరు బాగానే ఆడచ్చు, ఎవరు గొప్పవాళ్ళు వీడికండా, ఎవరు గొప్పవాళ్ళు ఇతను గొప్పవాళ్ళు అని మనం చెప్పలేము. సో ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. నెక్స్ట్ థర్డ్ వన్. A team of 11 best cricket batsmen of world. It is like this one also. Okay na? It is also not a set. It is third one is not a set. Third one is also not a set. అదే చెప్పండి, టాప్ 11 టాలెంటెడ్ బ్యాట్స్మెన్ ఎవరో మనం చెప్పలేం. అదే రాయాలి ఇక్కడ కూడా. బికాజ్ వీ కెనాట్ ఫైండ్ అవుట్ టాప్ 10 మోస్ట్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ వరల్డ్ అని రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ఈజ్ ఇట్ ఏ టెస్ట్? ఈజ్ ఇట్ ఏ సెట్? ఎస్. మీ క్లాస్లో ఉన్న బాయ్స్ అందరూ నువ్వు చెప్పగలవు కదా క్లియర్గాని. ఎస్, దట్ ఈజ్ ఏ సెట్. ఫోర్త్ వన్ ఈజ్ ఏ
it is a set. Because we know all the boys in our class. In our class. Alright. Right. Fifth one. The collection of all even integers. All even integers మీకు తెలుసు కదా? Yes, it is a set. Yes, it is a set. Because we know all even integers. That set is you can write even integers అంటే 0 వస్తే 2 వస్తే 4 6 so on. Its side -2 -4 -6 -8 so on. This is the set that is right. Now first set is over. Next, here some sets are given A, B, C. Okay, we have to fill the appropriate symbols. ఈ సింబల్స్ కరెక్ట్గా చెప్పాలి. అంటే ఇప్పుడు 0 ఉంది, 0 బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు రాయాలి. 0-A అన్నాడు, ఏ ఇదిగో ఇందులో 0 ఉందా, ఉంది కాబట్టి ఏం రాస్తారు, బిలాంగ్స్ టు రాయాలి. 0 బిలాంగ్స్ టు ఏ అని రాస్తారు. 0 బిలాంగ్స్ టు ఏ అలా అనమాట. సపోజ్ చూడండి సెకండ్ వన్ చూడండి, 3-C అన్నాడు. సిలో చూడండి సి ఇది, అందులో 3 ఉందా, లేదు. సో 3 నాట్ బిలాంగ్స్ టు సి అని రాయాలి, నాట్ బిలాంగ్స్ టు సి. ఓకేనమ్మా, లైక్ దట్ యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ సెట్. రైట్, డూ దిస్ సెట్ రిమైనింగ్ సమ్స్. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్. ఇది కూడా చూడండి, సింబల్స్ యూజ్ చేసి రాయమన్నారు. థర్డ్ సెట్, ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ రైటింగ్లో ఇచ్చాడు, మీరు సింబల్స్లో రాయడమే. అంటే థర్డ్ సెట్లో చూడండి రాయాలి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అన్నాడు. సింబల్లో ఇలా రాస్తాం, దానికి సింబల్లో రాయాలి, సింబాలిక్ ఫామ్లో రాయాలి. నెక్స్ట్ ఇంకోటి, డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. డి ఈజ్ అన్ ఎలిమెంట్ అంటే బిలాంగ్స్ టు అనమాట, డి బిలాంగ్స్ టు బి అలా రాయాలి. అన్నీ అంతే. చూడండి, 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అంటే ఏం రాస్తారు, 1 బిలాంగ్స్ టు ఎన్ రాస్తారు. 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి. అప్పుడు ఏం రాస్తారు, 8 డస్ నాట్ బిలాంగ్స్ టు పి రాస్తారు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ సెట్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. జస్టిఫై యువర్ ఆన్సర్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాను. 5 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్కి నాట్ బిలాంగ్స్ టు అంటే అయితే ఉండదంట, ఆ సెట్లో ఉండదు 5. ఇజ్ ఇట్ రైట్? ఫాల్స్. ఎందుకంటే 5 అన్నది ప్రైమ్ నెంబర్, కంపల్సరీగా ఆ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అంటే 5 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అర్థమైంది కదా? రైట్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5 6 7. 8 బిలాంగ్స్ టు ఎస్ అన్నాడు. 8 బిలాంగ్స్ టు ఇందులో ఉందా ఎస్, ఇది 8 బిలాంగ్స్ టు అన్నాడు. 8 ఉందా ఇందులో, లేదు కదా, నాట్ బిలాంగ్స్ టు ఉండాలి. సో ఇట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఇది 5 సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇది నాట్ ఏ బిలాంగ్స్ టు అని ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్. ఇది బిలాంగ్స్ టు అని ఇచ్చాడు కాబట్టి ఇందులో లేదు కాబట్టి ఇది ఫాల్స్. -5 నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. డబ్ల్యూ అంటే ఓల్ నెంబర్స్. -5 అన్నది ఇంటిజర్స్, అంటే ఓల్ నెంబర్స్లో ఇంటిజర్ ఉండదు కాబట్టి ఇది ట్రూనే, ఇది ట్రూ. నెక్స్ట్, 8/11 బిలాంగ్స్ టు జెడ్. 8/11 అన్నది రేషనల్ నెంబర్స్, సో ఇట్ బిలాంగ్స్ టు క్యూ నాట్ జెడ్. ఓకేనా? 8 బిలాంగ్స్ టు జెడ్ అనేది ఫాల్స్. రైట్. నెక్స్ట్ సమ్ సెట్స్ ఆర్ దేర్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రాస్టర్ ఫామ్. చూడండి 1, ఫిఫ్త్లో 1. ఫిఫ్త్లో 1 ఏమి ఇచ్చారు చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6. అంటే ఏమవుద్ది, బి ఈజ్ ఏ నేచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6 అన్నాడు. 6 కంటే తక్కువ నేచురల్ నెంబర్స్ అన్నీ. అదే చూడండి, ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6 అంటే ఏమో వస్తాయమ్మా, 1 2 3 4 5 ఇంతవరకు వస్తుంది. స్మాలర్ దాన్ అన్నాడు, ఇదనమాట బి. నెక్స్ట్ దిస్ వన్, సెకండ్ వన్, ఎక్స్ ఈజ్ a 2-digit natural number such that their sum of digits is 8. అంటే సిఎన్ అనేది ఏంటది,
2 digit నెంబర్ అంట. 2 digit సి అన్నది ఏంటి 2 digit నెంబర్. దట్ ఈజ్ ద సమ్ ఆఫ్ దోస్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అవ్వాలి. అలాంటి నెంబర్స్ ఏమన్నా చూడండి ఒకసారి. 2 digit నెంబర్ 17. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమున్నాయి 26, అలాగే 44. చూడండి ఈ రెండు కలిపితే 8, ఈ రెండు కలిపిన 8, ఈ రెండు కలిపిన 1. అలా ఇంకా ఉంటాయి చూడండి. ఇంకా 53, 62, 50, 17, 26, 35 ఒకటి ఉంది. 35 రాయలేదు. 35 అంటే 44, 53, అగైన్ 62 వస్తుంది. 22, 62. అలాగే ఇంకేముంది 71, 2 digit నెంబర్. అలాగే మీకు 80 కూడా వస్తుంది. సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 8. చూడండి అన్నీ కూడా 2 కలిపితే 8 వస్తున్నాయి. అదనమాట సి. నెక్స్ట్ డి. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 60. 60లో పోయే ప్రైమ్ నెంబర్ అంట. 60 డివైజర్స్ మళ్ళీ అదేమవ్వాలి ప్రైమ్ నెంబర్ అవ్వాలి. డి. ఇప్పుడు 60కి ఫ్యాక్టర్స్ చూద్దాం. 60లో పోయే ఏమున్నాయి 1 into 60 ఒకటే, 2 into 30 కూడా 60, 3 into 20 60, 4 into 15 60, 5 into 12 60, ఇంకా 6 into 10 60, 7 లేదు, 8 లేదు, 10 into 6. దీస్ ఆర్ ద డివైజర్స్ ఆఫ్ 60. ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏమో చెప్పండి. ఇందులోని 2 ఒకటి, 3 ఒకటి, 5, ఇంకా ఏమున్నాయి 12. ఇవేమి ప్రైమ్ నెంబర్స్ కాదు. సో అందులో పోయే ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2, 3, 5. దీస్ ఆర్ ద డివైజర్స్ ఆఫ్ 60 విచ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. నో అదర్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ డివైడ్స్ 60. రైట్. నెక్స్ట్ 4th ఈ అనే సెట్ చూడండి. ఇక్కడ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని. ఈజ్ ఈక్వల్ టు బి ఉంది, ఈ ఉంది, బెటర్ టీటీఈఆర్ కదా. టీ 2 సార్లు ఉంది, 2 సార్లు ఎత్తారు. ఈ ఆల్రెడీ ఉంది, బెటర్ బిఈటీటీఈఆర్. ఈ ఆల్రెడీ రాస్తాం కాబట్టి ఇప్పుడు ఇంకేం మిగిలింది ఆర్, బిఈటీఆర్ అనమాట. అందులో ఉన్న బెటర్లో ఉన్న ఆల్ఫాబెట్స్. దిస్ ఈజ్ దట్ సెట్. సో దీస్ ఆర్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. మనం ఎందులో రాసాం రోస్టర్ ఫామ్లో రాసాం. These are in set builder form. We wrote in roster form. In next set, write the following sets in set builder form. These are in roster form. You have to write set builder form. అర్థమైంది. ఇది సెట్ బిల్డర్ ఫామ్స్. ఇవి రోస్టర్ ఫామ్లో రాసాం. ఇప్పుడు ఈ రోస్టర్ ఫామ్లో ఇచ్చారు. మనం ఇప్పుడు ఎందులో రాయాలి సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు రైట్ దోస్. రైట్. Just wait. Right. First sum in 6th set. 6th set first sum is 3, 6, 9, 12. చూడండి. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఎలా రాయొచ్చు. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఇది 3 ఫస్ట్, ఇది 3, 6. దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇజంట్ ఇట్. చూడండి దీన్ని ఎలా రాయొచ్చు. 3 into 1 అని రాయొచ్చు ఫస్ట్ది. నెక్స్ట్ 3 into 2, నెక్స్ట్ 3 into 3, నెక్స్ట్ 3 into 4. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3n 3 into సంథింగ్ అనమాట. ఆ రూపంలో ఉంది. ఎన్. ఈ ఎన్లు అన్నిటి చూడండి 1, 2, 3, 4 ఏంటి న్యాచురల్ నెంబర్స్. సో ఎన్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. అండ్ ఎన్ ఎంతకంటే తక్కువ 5 కంటే తక్కువ. లెస్ దెన్ 5 అన్నా రాయొచ్చు. చూడండి 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5 కంటే తక్కువ అన్నా రాయొచ్చు. లేదంటే ఇంకోలా కూడా రాయొచ్చు. ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాయొచ్చు. ఈక్వల్ అయితే ఏమో 4 అని రాయాలి. అదే ఒకవేళ ఈక్వల్ పెట్టకపోతే 5 అని రాయాలి. అలా మాట ఇలా రాయాలి. అదే సెట్ బిల్డర్ ఫామ్ రాయడం అంటే. నెక్స్ట్ సెకండ్ సమ్ ఇన్ దట్ సెట్ ఈజ్ ఇది సెకండ్ మీరు చేయండి. ఏముంది ఇది 2 1s are 2, 2 2s are 4. ఓకే. ఇది 8, 30
32 చూడండి. సెకండ్ సమ్ ఏమంటామా 2, 4, 8, 16, 32. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే 2^1 ఇది. దీని రాయచ్చు 2 స్క్వేర్ 2 × 2. 8 అంటే 2 క్యూబ్ చూడండి, 2 × 2 × 2. అలా 16 అంటే 2^4. 2 2 సార్ 4, 4 2 సార్ 8, 8 2 సార్ 16. 32 అంటే 2^5 అంతేనే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2^n. ఇవన్నీ ఎలా ఉన్నాయి? 2^n ఫామ్లో ఉంది. ఇందులో ఉన్న ఎక్స్ అన్ని కూడా ఉంది 2^n ఫామ్లో ఉన్నాయి. ఎన్ దేనికి ఎన్ ఏంటి చూడండి ఇక్కడ, ఎన్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్, ఎన్ ఎంత లోపల ఉంది? 5 లోపల. 5 కానీ 5 కంటే తక్కువ కానీ, లేదంటే 6 లోపల అంటే లెస్ దెన్ పెట్టాలి. లెస్ దెన్ అని పెట్టామనుకో 6 రాసుకోవాలి. అదే ఈక్వల్ కూడా పెట్టామనుకో లెస్ దెన్ ఈక్వల్ టు 5. ఇదన్నమాట రాస్టర్ ఫార్ములా అయితే సెట్ బిల్డర్ ఫార్ములా ఎలా రాయాలన్నది ఈ విధంగా రాసుకోవాలి. రైట్ అమ్మా, అదేందా అందరికీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మీరు సొంతంగా చేయండి. ఈ రెండు డూ దీస్ 2 సమ్స్ హోంవర్క్. రైట్. నెక్స్ట్ సెవెంత్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రాస్టర్ ఫామ్. మళ్ళీ ఇవన్నీ రాస్టర్ ఫామ్లో రాయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు సొంతంగా చేయండి. ఎక్స్ ఈజ్ ఏ natural number between 50 but smaller than 100, greater than 50 and smaller than 100 అంటే న్యాచురల్ నెంబర్స్. 51 దగ్గర నుంచి అన్నీ రాయడమే రాస్టర్ ఫామ్లో రాసుకోండి. 51, 52, 53 అలాగే గ్రేటర్ దాన్ 50 అండ్ బట్ స్మాలర్ దాన్ 99 వరకు రాయాలన్నమాట. రైట్. ఇక్కడ చూడండి, సెకండ్ వన్, సెవెంత్లో సెకండ్ వన్. ఆ ఫస్ట్ హోంవర్క్ చేయండి. బి ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడంటే ఎక్స్ సచ్ దట్ అంటే 2 చుక్కలు పెట్టినా ఒకటే, లేదా ఇంక ఇలా గీత వేసిన దీన్ని సచ్ దట్ అనేసి, లేదా ఇలా 2 చుక్కలు పెట్టచ్చు. ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ ఓకేనమ్మా, వేర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇలా ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ 4 మనకి అక్కడ ఉన్న రూల్ ఇచ్చాడు, అందులోనే ఎక్స్ అని. అంటే అర్థం ఏంటి చూడండి, ఏమొస్తాయి మనకి? ఎక్స్ స్క్వేర్ 4 అంటే ఎక్స్ ఏమవుద్ది చూడండి, సైన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ 4 అవుతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 చూడండి, +or-2. ఓకేనమ్మా, +or-2 అవుతుంది. అంటే ఇందులో ఏమొస్తాయి? -2ను +2 వస్తాయి అంతే. ఎక్స్ దీని స్క్వేర్ చేయండి 4 వచ్చేస్తుంది, లేదా దీని చేయండి స్క్వేర్ 4 వస్తుంది. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్. ఓకేనా, దీస్ ఆర్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ డి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ లోయల్. లోయల్లో ఉన్న వర్డ్స్ అన్ని రాయమంటారు. అంటే ఎల్లో ఓ ఒకటి వస్తుంది, వై వస్తుంది, ఏ వస్తుంది. ఎల్ మళ్ళీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మళ్ళీ రాయక్కర్లేదు మీరు. సో దట్ సెట్ ఈజ్ ఆల్సో ఓవర్. నెక్స్ట్ దిస్ వన్, మ్యాచ్ ద రాస్టర్ ఫామ్ విత్ సెట్ బిల్డర్ ఫామ్స్. ఇక రాస్టర్ ఫామ్స్ సెట్ బిల్డర్ ఫామ్స్ ఇచ్చాడు, ఈ రెండింటిలో మనం మ్యాచ్ చేయాలి. 1, 2, 3, 6 ఇవేంటమ్మా చూడండి, ఇవన్నీ కూడా డివైజర్స్ ఆఫ్ 6లో పోయి అన్నీ ఇవి. అదొక ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 6 అన్నాడు. ఇది కాదు, ఇది ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాడు చూడండి. అంటే 6 ప్రైమ్ నెంబర్ కాదు, 1 ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి అది కాదు. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. దిస్ ఈజ్ అంటే 1కి సి అనమాట. ఈ రెండు ఇలాగా 2, 3 ఇది చూడండి, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. ఇందులో మళ్ళీ ప్రైమ్ నెంబర్ అవ్వాలి, ఏంటి 2, 3లు. సో ఇదేమో 2aకి ఇదనమాట, మ్యాచ్ చేయాలి. మ్యాథమెటిక్స్ ఇది సెట్ బిల్డర్ ఫామ్, దీనికి సంబంధించిన ఇది రాస్టర్ ఫామ్. దీని సెట్ బిల్డర్ ఫామ్ ఏది చూడండి, ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. ఇందులో ఉన్న మ్యాథమెటిక్స్లో ఉన్న వర్డ్ అనమాట. రైట్. నెక్స్ట్ దిస్ వన్ 1, 2, 3, 5, 7, 9 చూడండి, ఇది ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నేచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 10. 10 లోపల ఉన్న ఆడ్ నేచురల్ నెంబర్స్, దీస్ ఆర్ ఆల్ ఆడ్ నెంబర్స్ అండ్ స్మాలర్ దాన్ 10. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద ఎక్సైజ్ ఆఫ్ 2.1. ఓకేనా, ఇందులో మీకు రాస్టర్ ఫామ్ గురించి సెట్ బిల్డర్ ఫామ్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసాం. రైట్. నెక్స్ట్ చూడండి,
In next class, we will discuss about types of sets. Types of sets. I will explain in next class. Right.